సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 1. సూర్యుడు ఒక్క రోజులో అకస్మాత్తుగా చల్లబడితే ఏం జరుగుతుందో కేవలం 8 నిమిషాల తర్వాత భూమికి సూర్యకాంతి రావడం ఆగిపోతుంది. కొన్ని రోజుల్లోనే ఉష్ణోగ్రత భారీగా పడిపోతుంది. మొక్కలు సూర్యకాంతి లేకపోతే తన ఆహారాన్ని తయారు చేసుకోలేవు. దీన్నే ఫోటోసింథసిస్ అంటారు. కొన్ని వారాల్లో సముద్రం పై భాగం గడ్డకట్టడం మొదలు పెడుతుంది. సూర్యుడు లేకుండా భూమిపై జీవం ఎక్కువ కాలం నిలవడం చాలా కష్టం. ఒకే ఒక్క నక్షత్రం మన జీవితానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైందా? సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 2. బ్లాక్ హోల్ అనేది భూమికి దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో, సాధారణంగా బ్లాక్ హోల్ చాలా బలమైన వస్తువుల్ని తన వైపు లాగేసుకునే శక్తి తనకు ఉంటుంది. ఉదాహరణకి మనం గాలిలో ఎగరకుండా భూమిపై ఉండడానికి కారణం కూడా ఇదే. ఒక బ్లాక్ హోల్ భూమికి దగ్గరగా వస్తే అది భూమిని తన వైపు లాగడం ప్రారంభిస్తుంది. సముద్రాలు ఉప్పొంగవచ్చు, చంద్రుడు తిరగడం మారవచ్చు. ఇంకా దగ్గరికి వస్తే భూమి మొత్తం దాని ప్రభావంలో చిక్కుకుంటుంది. అదృష్టశాత్తు భూమికి ప్రమాదకరంగా దగ్గరలో ఎలాంటి బ్లాక్ హోల్ లేదు. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 3. వేడి నీరు చల్లని నీటి కంటే త్వరగా గడ్డకడుతుందని మీకు తెలుసా? అవును, కొన్ని సందర్భాలలో వేడి నీరు చల్లని నీటి కంటే త్వరగా గడ్డకడుతుంది. దీనినే మెంబా ప్రభావం అంటారు. శాస్త్రవేత్తలు కూడా ఇంకా దీనిపై పూర్తి ఒకే కారణం అంగీకరించలేదు. ఎంత ఆశ్చర్యమో కదా. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 4. సూర్యుడు ఒక్కసారిగా మాయమైతే ఏమవుతుందో తెలుసా? వెంటనే చీకటి పడదు. ఎందుకంటే సూర్యుని కాంతి భూమి మీద చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మొక్కలు సూర్యకాంతి లేక ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆ తరువాత భూమి పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోతుంది. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 5. మెరుపు సూర్యుడి కంటే వేడిగా ఉంటుంది. మీకు తెలుసా? ఎందుకంటే సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రత సుమారు 5500 డిగ్రీలు ఉంటుంది. కానీ ఒక మెరుపు పిడుగు ఉష్ణోగ్రత 30,000 వరకు చేరవచ్చు. అంటే మెరుపు సూర్యుడు ఉపరితలం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. అందుకే మెరుపు పడినప్పుడు ఉన్న గాలి ఒక్కసారిగా వేడికి భారీ శబ్దం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. 1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన యాస్ట్రోనాట్స్ అడుగు ముద్రలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడిపై గాలి లేదు, వర్షం రాదు, నీళ్లు లేవు. కాబట్టి ఆ అడుగు ముద్రలు చెరిపే ప్రకృతి శక్తులు అక్కడ లేవు. అందుకే దశాబ్దాలు గడిచిన ఆ అడుగు ముద్రలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నిజంగా ఇది అంతరిక్షంలో ఒక అద్భుతం. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమిపై ఉన్న ఈ నీలిరంగు రంధ్రం గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉందంటే అమెరికాలోని బ్రెజిల్ తీరానికి సమీపంలో ఉంది. ఇది సముద్ర మధ్యలో ఉన్న ఒక భారీ వృత్తాకార రంధ్రం. దీని లోతు సుమారు 124 మీటర్లు ఉంటుంది. అంతరిక్షం నుంచి కూడా నీలి వలయం స్పష్టంగా కనపడుతుంది. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ప్రకృతి అద్భుతంలో ఒకటిగా భావిస్తారు. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇప్పటికీ ఎన్నో మంచు గుహల గురించి వినుంటారు మరియు చూసుంటారు. ఇప్పటికీ కరగకుండా ఉన్న మంచు గుహ గురించి మీరు విన్నారా? ఇది ఆస్ట్రేలియాలోని వెరిఫిన్ అనే ప్రాంతంలో ఉంది. ఈ మంచు గుహ ప్రపంచంలో అతిపెద్ద మంచు గుహలో ఒకటి. ఈ గుహ లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడంతో మంచు సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. అందుకే దీని ప్రకృతి అద్భుతంగా పరిగణిస్తారు. ఈ మంచు గుహ పేరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. సైన్స్ ఫ్యాక్ట్ నెంబర్ 9. షార్క్లు డైనోసార్ కంటే కూడా పాతవి. ఎందుకంటే డైనోసార్లు భూమిపై సుమారు 230 సంవత్సరాల తర్వాత వచ్చాయి. కానీ షార్క్లు మాత్రం దాదాపు 400 మిలియన్ సంవత్సరాల క్రితమే సముద్రంలో జీవించేవి. అంటే డైనోసార్లు రాకముందే షార్క్లు ఈ భూమిపై ఉన్నాయి. అందుకే షార్క్లు భూమిపై అత్యంత పురాతనమైన జీవులు ఒకటిగా భావించారు. ఈ సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.